మనం గడిచిన దినమున ఆత్మకు సంబంధించినటువంటి 5 అవయవాల్లో భాగంగా మరి హృదయం గురించి నేర్చుకోవటం అనేది జరిగింది. అంటే హృదయం అనేటటువంటి భాగం గురించి నిన్నటి దినాన్న బాగా గుర్తున్నటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళలో ఒక్కసారి రిపీట్ చేస్తే బాగుంటుందని మీలోనే ఎవరో ఒకరు. తర్వాత మనం మనస్సు గురించి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ సమయంలో ఒకరిని ఆత్మకు సంబంధించినటువంటి అవయవము హృదయం గురించి నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం అన్నటువంటిది ఒక్కసారి ఎవరో ఒకరు రిపీట్ చేయాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. త్వరపడండి, త్వరగా రెస్పాండ్ అవ్వండి దయచేసి. వందనాలనా అమ్మా, వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అన్న, హృదయము చెడుతనంతో నిండుకొని ఉన్నది అని ఇన్ని రోజులు అనుకుంటా అన్నాము. కాదన్నా, హృదయంలోండి జీవదారులు బయలువెళ్తాయని మరి అదొక విషయం తెలుసుకున్నామన్నా. హృదయము మరి కోరికలతో నిండినది అని అనుకున్నాం, కానీ దేవుని సన్నిధిలో మనం ఎదగడానికి మరి ఎంతో దోహదపడుతుందని కూడా నేర్చుకున్నాంనా. హృదయము మరి ఘోరమైన వ్యాధి కలది కాదు, కానీ హృదయంలో నుండి అన్ని బయలుదేరుతాయని అనుకున్నాం. కానీ అది అంతా మనం ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికి హృదయం ఎంతో దోహదపడుతుందని దేవుడు ఎన్నో వచనాలు ఉన్నాయన్న, రెఫరెన్స్ అవన్నీ చూపించారు. ఆ విషయం తెలుసుకున్నాంనా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, వందనాలు. గమనించండి పిల్లరా, హృదయానికి సంబంధించినటువంటి చాలా చాలా విషయాలను మనం చక్కగా నేర్చుకోవటం జరిగింది. ఇది కోరికల బ్యాంకు అని. ఏ కోరికైనా కావచ్చు, అది మంచి కోరికైనా చెడు కోరికైనా, ఒకడు తాను చేయబోయినది తన హృదయంలో ఆలోచించుకుంటాడట. కాబట్టి అన్నిటికీ మూలమైనటువంటి ఆలోచనల కోరికల నిలయం అది. సో జాగ్రత్తగా అన్నిటికంటే చక్కగా కాపాడుకోగలిగితే దానికి మించినటువంటి శక్తివంతమైన సాధన మన జీవితంలో మరొకటి లేదు. కాబట్టి అందుకే కాపాడుకోవాలి. అందరికంటే చక్కగా కాపాడుకోవాల్సింది హృదయాన్ని కాపాడుకోవాలి అనేటువంటి విషయం. దానిలో మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తామో అదే మనకు అన్ని రూపాల్లో, చర్యల రూపంలో, మాటల రూపంలో అది బయటికి డెలివర్ అవుతాయి అనేటువంటి విషయం మనం నేర్చుకోవటం జరిగింది. ఎప్పటికప్పుడు మనం వీటన్నిటి గురించి నెమరు వేసుకుంటూ అందరూ ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దయచేసి దీన్ని ఎవరు కూడా నిర్లక్ష్యపరచుకోకండి. అలాగే ఈ సమయంలో ఆత్మకు సంబంధించిన మరొక అవయవము మనస్సు. మనస్సు గురించి ఎవరెవరికి ఇంతవరకు ప్రీవియస్గా ఏ విషయాలు ఎంతవరకు తెలుసు అనేటువంటి విషయాన్ని నేను మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఒకసారి మీకు మనసు గురించి తెలిసినటువంటి విషయాలు, ఎవరికి ఏ విషయాలు తెలిసినా కూడా ఒకసారి మీరు షేర్ చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మనసుకు సంబంధించి ఇంతవరకు మీరు విన్నటువంటి విషయాలు, నేర్చుకున్నటువంటి విషయాలు, తెలుసుకున్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే దయచేసి మీరు పంచుకోవాలని మనవి చేస్తున్నాను. ఎవరైనా సరే మనసుకు సంబంధించి ఏమైనా. అందునాలమ్మా, చెప్పండి అమ్మా. మన శరీరంలో మనసు అన్నది 2 విధాలుగా ఉంటుంది ఆయన. ఒకటేమో మంచి చేయాలనిపిస్తుంది, ఒకటేమో చెడ్డగా చేయాలనిపిస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఏమన్నా మనకి ఉదయకాలం లెగాలి అనిపిస్తుంది మనసుని. ఎందుకులే కాసేపు పడుకోలే, లేకపోతే ఎందులే అని కొన్ని అనిపిస్తుంది. అలాగే ఏ కార్యమైనా 2 విధాలుగా ఉపయోగపడుతుంది మనసు. ఒకవేళ చెడ్డ కార్యాలకు వెళ్తున్నప్పుడు కూడా నువ్వు చేతులు తప్పు అని హెచ్చరిస్తుందండి మనసు సాక్షి. అంటే మన మీద దోషారోపణ చేయకుండా ఉన్నట్లుగా మనకి 2 మనసులు మనలో పనిచేస్తూ ఉంటాయని నేను అనుకుంటున్నానండి. ఓకే, రైట్. ఇంకా
అమ్మ చెప్పింది మాత్రమే కాకుండా ఇంకా ఏమైనా? మిగతా ఎవరికి మనసుకు సంబంధించి ఏ విషయాలు తెలియదండి? అన్న వందనాలు అన్న. అమ్మ వందాలమ్మా, చెప్పండి. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో మనసును అంచుకోలేని వాడు అంతే అని ఒక వాక్యం గుర్తుంది. అవునమ్మా. ఓకే అమ్మా, ఇంకమ్మా? మనసును ఎవరైతే వందాలన్నా చెప్పండి. మనసును ఎవరైతే నిలకడగా ఉంచుకోగలుగుతారో వారు పాపం చేయకుండా ఉంటారు అని ఒకటినా. ఇంకొకటి, మనం తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి మనల్ని నిలదీస్తాది. ఇది తప్పు, మీరు చేసింది తప్పు. మనసుకు మనస్సాక్షి. ఇంకా అండి, ఇంకేమన్నా? వందనాలన్నా. వందాలమ్మా, చెప్పండి. అదే నా ఒక ఆజ్ఞను చూడిన, వ్యభిచారము చేయడం కంటే చూపుతోనే చూస్తే అది అంటే అది మనసుతో చూసినట్టే కదన్నా. అక్కడ మనకు హృదయం అని ఉందమ్మా. హృదయం వేరు, మనస్సు వేరు. ఇది మనకు ఫస్ట్ తెలియాల్సిన విషయం. హృదయం యొక్క పనులకి మనసు యొక్క పనులకి ఉన్న డిఫరెన్స్ మనకు అర్థం కాదు. చాలా మంది, మేము కూడా ప్రారంభంలో మనసు హృదయం రెండు ఒకటే అని అనుకున్నాం. బహుశా మీరు కూడా అలాగ అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు. ఈ డిఫరెన్స్ అనేది ఉందమ్మా. అది మనం చాలా క్లారిటీగా తెలుసుకుంటాం ఈ దినాన్న. ఓకే, ఇంకెవరన్నా మాట్లాడండి. మనస్సు మారాలి అన్న. మనస్సు మారితే మనిషి మారుతాడున్నా. మనసు మారాలి ముందు. మారు మనసు అంటే చెప్పండి కలిగి జీవించాలన్నా. వాక్యంలో కూడా ఉంటది కదన్నా, మనస్సు మారి రూపాంతరం అగటం వలన అన్న వాక్యము. మారు మనసు దేవుని చిత్తానుసారమైన దుఃఖం కలిగిస్తుందంటన్నా. మనసు మారితే మనిషి మారుతాడన్నా. వెరీ గుడ్ అమ్మా. అంటే మొత్తానికి అన్నిటికీ ప్రధానమైనటువంటిది మనస్సు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు హృదయానికి మనసుకి ఏంటి డిఫరెన్స్, లేదా ఏంటి సంబంధం ఏంటి అనుకుంటున్నారు? ఎవరికైనా ఐడియా ఉందా దానికి సంబంధించి? మనసులో అప్పటికప్పుడు కోరికలు పుట్టేస్తాయండి మనసు. అమ్మా రైట్. ఇప్పుడు మనము ఈ మనసుకు సంబంధించినటువంటి విషయము, హృదయానికి సంబంధించినటువంటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్లీ కోరికల నిలయం అనేది మనం ఏం నేర్చుకున్నాం? ఏది కోరికల నిలయం అని నేర్చుకున్నాం అండి? హృదయాన్ని నేర్చుకున్నాం కదా. మరి ఈ కోరికలన్నీ కూడా కార్యరూపం దాల్చటానికి కావలసినటువంటి అనువైనటువంటి సాధనం మనసు. అంటే మనసు ఏం చేస్తుందంటే, హృదయము యొక్క కోరికలను శరీరము యొక్క సాయంతో నెరవేర్చగలిగినటువంటి శక్తి కలిగింది మనసు. 3 వచ్చాయి ఇక్కడ, 3 వచ్చాయి. ఏమొచ్చాయండి? హృదయము, కోరిక, మనసు. కాదక్క, ఇంకా కొంచెం క్లారిటీ. హృదయంలో ఉన్న కోరికలను శరీరం ఆస్పదం చేసుకుని మనసు తీర్చుకుంటుంది. అంటే ఇక్కడ 3 వచ్చాయి చూడండి, 3 విషయాలు వచ్చాయి. హృదయం, శరీరం, ఈ 3 వచ్చాయి, గమనించండి. ఇందుకు మనకు ఒక తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇదే అని మళ్ళీ ఎలా కన్ఫర్మ్ చేసుకోగలం? హృదయంలో కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు కార్యరూపం దాల్చాలి అంటే హృదయం యొక్క కోరికలని శరీరం సాయంతో మనసు నెరవేరుస్తుందని హౌ డు యు సే? ఎలా చెప్పగలరు మీరు? ఆధారం ఏంటి? మనకు అది తెలియాలి. అంటే
ఒకసారి చూద్దాం. మామూలుగా అయితే లోకల్లో కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఏమనంటే చాలా దిగులుగా కూర్చోన్నారు, బాధగా ఉన్నారు. అలాంటి వాళ్ళని వెళ్ళి మనం ఏంటి ఇలా ఉన్నావు అని అడిగితే ఏమంటారండి? కొంత విచారంగా ఉన్నాను. మనసు ఏం బాగోలేదంటారు. విన్నారా? మనసు ఏం బాగోలేదండి అని అంటారు. మనసు ఏం బాగలేదు కాబట్టి మాకు దిగాలుగా మేము ఉన్నాం అన్నటువంటి మాటలు చెప్తున్నారు. ఒకటి. ఇకపోతే మనసు యొక్క గొప్పతనం గురించి చెప్తూ మనం సామెతల్లోనే మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అంటారు. విన్నారు కదా? మనసు ఉంటే మార్గం ఉంటుందంట. అంటే మనసు ఏమి బాగలేకపోతే కకావికలైపోతుంది, మనం చాలా బాధపడుతూ ఉంటాం, ఏం చేయాలో పాల్పోదు, అన్నిటి పక్కన పెడితే చింతపడుతూ ఉంటాం. ఒకటి. మనసు అనేది బాగుంటే అది అది కనుక పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తూ ఉంటే చాలా చాలా సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అంటే అంత ప్రధానమైనది, అన్నింటికీ మనసు చాలా ప్రధానమైనది అన్నటువంటి విషయం ఈ మాటలు మనకు అర్థం అవుతుంది లోక సంబంధమైనటువంటి దృక్పథం. మరి ఆత్మీయంగా దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది చాలా ప్రధానమైనది. ఓకేనండి, జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మనసులో ఏముంటుందంటే, ఇప్పుడు అమ్మకు మంచి మాట చెప్పారు అమ్మమ్మ గారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే మనసు గోపి. గోపి అంటే ఏంటనుకుంటున్నారు? గోపి అంటే షార్ట్ కట్లు అన్నమాట. ఒక డెఫినేషన్ ఉందని. గోపి అంటే గోడ మీద పిల్లి అని. పిల్లి, గోడ గోపి. ఎలా చెప్పగలం దీన్ని మనం అంటే ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. మనసు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇది వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. మనసు ఎలాంటిదని చెప్తున్నాడండి? అడియాశలు కలిగి తిరుగులాడుతుందట. దేన్ని వదిలేస్తుంది? దేనికోసం పోతుంది? అక్కడ కూడా ఉంది, అదే ఉంది, అది కూడా ఉంది అక్కడ. ఎదుటనున్న దానిని వదిలేసి లేని దాని కోసం వెళ్ళిపోయేటటువంటి మనసు ఆ విధంగా ఉంటుందట మనసుకి. ఏమండి, అసలు ఈ మనస్తత్వం ఎంత మందికి ఉందో ప్రపంచవ్యాప్తంగా మీరు బాగా గమనించగలిగితే, మనం కళ్ళ ముందు ఉన్నటువంటి మజ్జిగన్నం పెరుగన్నం తిని అరగాయించుకోలేం కానీ బిర్యానీ కోసం ఎదురు చూస్తుంటాం. మానవ మనస్తత్వం అని, సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ అని అంటారే, ఆ సైకాలజీ అనేది ఓ పెద్ద ఓషన్, మహాసముద్రం లాంటి టాపిక్. అది అడియాసలు గడిగి తిరుగులాడుతూ ఉంటుందట. అందుకే మనం చాలా మంది చెప్తూ ఉంటారు, మనిషి ఒక చోట మనసు ఒక చోట అంటుంటారు. చూసారా? అంటే మనం ఇక్కడే ఉన్నట్టుంటాం, మనసు మాత్రం ఎక్కడెక్కడో చక్కర్లు కొడుతూ, షికారులు కొడుతూ తిరుగుతూలే ఉంటది. అందుకే మనం ఏం వింటున్నాము, కొంతమంది అలా వింటున్నట్టు ఉంటారు, చూస్తున్నట్టే ఉంటారు, ఎక్కడికో వెళ్ళిపోయింది మనసు. అది అడియాసలు కలిగి తిరుగుతూనే ఉంటది. ఇది చాలా మంది చెప్తారు ప్రపంచంలో చాలా వేగవంతమైంది రాకెట్ అను, ఇంకోటని అన్నిటికంటే వేగంగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేటటువంటిది సరేండి, క్షణం వెళ్ళిపోద్ది. ఇక్కడ మీరు గమనించండి, అడియాసలు కలిగి తిరుగులాడేటటువంటి మనస్తత్వం ఉంటుందట. ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఆడకూతుర్లమ్మ జాగ్రత్తగా గమనించండి, మీకు ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ప్రతి చిన్నదానికి కూడా దిగులు పడేటువంటి పరిస్థితులు, టెన్షన్ పడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు
కొందరికి ఎట్లా ఉంటుందంటే ఒక మెంటాలిటీస్ కొన్ని మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే ప్రతి చిన్నదానికి అనుమానం. ఆ అనుమానం ముందు పుట్టి ఆడపిల్ల తర్వాత పుట్టింది అంటారు. విన్నారా సామెత? విన్నాను నాయన. అనుమానం ముందు పుట్టి ఆడపిల్ల తర్వాత పుట్టిందంట. ఇప్పుడు నేను పరిచర్ల నిమిత్తం చాలా చోట్ల తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు చాలా తగ్గించాను, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నాకు సేవా భారాన్ని బట్టి సంఘాలు వీటిని బట్టి నాకు ఆన్లైన్లో జరుగుతున్నటువంటి పరిచర్లను బట్టి అనుభవరీత్యా ఉన్నటువంటి పరిస్థితులు అన్ని రకాలైనటువంటి వాటిని బట్టి చాలా తగ్గించేశాను. వన్స్ వారంలో కనీసం 4 రోజులు పరిచర్ల కోసం బయట తిరుగుతూ ఉన్నాడు. ఈ తిరుగుతున్న టైంలో రకరకాల అనుమానాలు మావిడికి కాదు కానీ మా అత్తగారికి ఉండే. ఏమి అంటే, అరే మీ ఆయన ఉసుకుమని ప్రతిసారి చాలాసార్లు ఎక్కువగా ఆ గుంటూరు పోతానంటాడు, ఆ కర్నూలు పోతానంటాడు, హైదరాబాద్ అంటాడు, వైజాగ్ అంటాడు, రాజమండ్రి అంటాడు. నాకెందుకో అనుమానంగా ఉందమ్మాయి అంటాడు. అంటే ఏమనుమానం అండి? చెంటారు మనం. ఆయనకు ఇంకా చిన్నిళ్ళు ఏమైనా పెట్టుకొని ఉంటాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది ఆలోచనలు అంటే, మాటికి మాటికి ఒక చోటకి వెళ్తున్నారని అంటే అక్కడ ఏమైనా వేరే తప్పుడు కార్యాలు చేస్తూ ఉంటాడేమోనని. ఒకటి కాదు, రెండు కాదు. మనిషి మనస్తత్వం అలా ఎన్నో ఆలోచనలకు నిలయంగా ఉండిపోతుంది. మీకు విషయం తెలుస్తో తెలీదో, ఓల్డెన్ డేస్లో ఇంగ్లీషు లెసన్లో ఒక లెసన్ ఉండేది. చదువురా అని భార్య. వాళ్ళ ఆయన షర్టులో ఒకసారి ఒక లెటర్ దొరుకుతుంది. ఎవరికైనా ఐడియా ఉందా మీకు? ఏదో లెసన్ పేరు కూడా ఉంది. అది ఒక లెటర్ కనబడుతుంది. లెటర్ కనబడగానే బాగా సెంటు కొట్టిన వాసన వస్తుంది ఆ లెటర్లో. ఈ అమ్మాయికి ఏమో చదువురాదు. బట్టలు ఉతికేటప్పుడు లోపల లెటర్ చూసింది, దిగులు పట్టుకుంది. ఏమని? అచ్చింటి వాసన వస్తుంది కదండి. మా ఆయనకు ఎవరో లవ్ లెటర్లు రాస్తున్నారు, దీన్ని ఏంటో కనుక్కోవాలి, ఎవరిని అడగకూడదు. కాబట్టి ఏం చేద్దాం అనుకుంటుందంటే, చదువు రాని అమ్మాయి చదువు నేర్చుకుంటుందండి. పోన్లేండి, ఆ అనుమానంతోనైనా చదువు నేర్చుకుంది. వచ్చింది. మొత్తం మా చదువు అంతా నేర్చుకున్న తర్వాత లెటర్ని తీసి చదివితే, మీ ఆవిడకి చదువు రాదని చెప్పారు కదండి అని చెప్పేసి ఒక సంస్థ, అంటే వయోజనులకు సంబంధించి అక్షరరశ్మి అని పాతకాలంలో రాత్రులలో బళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కదా, పెద్దోళ్ళ బళ్ళు అని. అలాగా ఒక స్వచ్ఛంద సంస్థ లెటర్ రాస్తుంది ఆ బ్రదర్కి. ఏమండి, మీ ఆవిడికి చదువు రాదని అన్నారు కదా, మీరు మీ ఆవిడ లాంటి చాలా మంది ఉన్నారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము, దానిలో మీ ఆవిడ్ని జాయిన్ చేయండి. తర్వాత ఎట్లాంటి వాళ్ళు ఎవరైనా అంటే జాయిన్ చేయండి, తప్పనిసరిగా మేము చదువు వచ్చేటట్టు చేస్తాం, మంచి సర్టిఫికెట్ కూడా ఇప్పిస్తాం అనేటటువంటి లెటర్ ఉంటుంది. అందులో సారాంశం. అంబేద్కర్ బాబు, అంబేద్కర్ భార్య విషయంలో అలాగే జరిగింది. రమాబాయి విషయంలో అలాగే లెటర్ ఉంటుంది అంబేద్కర్. అప్పుడు నేర్చుకునేదండి రమాబాయి చదువు. అది అంటే ఒక అనుమానం చరిత్రలో మనం గమనించగలిగితే, ఇప్పుడు ఆ లెసన్ అన్నా మనకు అది ఏదో ఊహ కావచ్చు, ఇది అంబేద్కర్ గారి విషయంలో అయితే జరిగిన విషయం పక్కా. కాబట్టి ఇలాగా మనసులో చాలా 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 అనుమానాలు రేకెత్తుతూ ఉంటాయి. చిత్రం ఏంటంటే, ఏదైనా ఒక రోగం వచ్చిందన్నా కూడా ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏమైనా అయ్యి మనం చచ్చిపోతామేమో.
చచ్చిపోతే మా ఆయన ఎలాగా, నా పిల్లలు ఎలాగా, నా పరిస్థితి ఏంటి, నేను ఇంకా చాలా కోరికలతో ఉన్నా, చాలా నెరవేర్చుకోవాలన్నా, అవన్నీ సంగతి ఏంటి. ఇప్పుడు ఒకటి కాదు, ఎన్నో అడియాసలు కలిగి తిరుగులాడుతూ ఉంటుంది. చిత్రం ఏంటంటే ఒకడు ఎట్ట తయారయ్యారంటే కళ్ళ ముందు ఏదో పచ్చడి అన్నం పెట్టుకొని ఉన్నాడు, దిగులు పడి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఏమని, నాకు బిర్యానీ లేదే, ఏంటి పచ్చడి మెతుకులు అనేటువంటి బాధలో ఉన్నాడు ఆయన. ఇలా బాధలో ఉండి ఆలోచన చేస్తుండగా ఏం జరిగిందంటే కుక్కొచ్చి ఆ పచ్చడన్నం కూడా శుభ్రంగా తిని వెళ్ళిపోయింది. సేమ్ ఇక్కడే, సేమ్ ఇదే మాట చూడండి. ఇక్కడ ఏమని చెప్పాడు సల్మాన్ గారు, మనసు అడియాసలు కలిగి తిరుగులాడట కంటే ఎదుట ఉన్నదాన్ని అనుభవించడం నేను. అంటే వాడు బిర్యానీ కోసం ఆలోచన చేసి ఏం పోగొట్టుకున్నాడు, ఉన్న పచ్చడి మెతుకులోడు పోగొట్టుకున్నాడు. సేమ్ మెంటాలిటీ మంది కూడా సేమ్ మెంటాలిటీ. కాబట్టి అటువంటి మనస్తత్వం ఉంటదట మనసుకి. ఇంతేనా అని అంటే ఇంకా క్లారిటీగా మనసుకు సంబంధించినటువంటి స్పష్టతలు పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా రాయించాడు దేవుడు. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు జాగ్రత్తగా వీటిని మనం నేర్చుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా అందరూ ఫాలో అవ్వండి. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఇక్కడ 3 విషయాలు కనబడ్డాయి. బాగా గమనించిన వాళ్ళు అయితే ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఆత్మ మనస్సు. వెరీ గుడ్. శరీరము ఆత్మ మనసు, ఈ రెండింటిలో కామన్ గా ఏం కనపడుతుంది చెప్పండి. మనసు కనిపిస్తుంది. చూసారా, శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సును ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సును ఉంచుతారు. రెండింటికి కామన్ గా ఉండేటటువంటిది మనసు. ఇంతకు ఓ మనిషి శరీరానుసారుడుగా బతకాలన్నా ప్రధానమైంది ఏంటి? మనసు. ఆత్మానుసారంగా బతకాలన్నా ప్రధానమైంది ఏంటి? మనసు. అర్థమవుతుందండి? ఇంకా కించదు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపరచనేరు. ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఏమనంటే దేవుడు అన్నిటికీ ప్రధానమైనటువంటి కేంద్రం నిలయము మనసేనండి. మనస్సు శరీరాన్ని ఉపయోగించుకుంటుంది, హృదయం యొక్క కోరికలను నెరవేరుస్తుంది. అంటే బాగుండాల్సింది ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉండాల్సింది మనసు. గమనించండి, ఎందుకంటే ఇది కార్యరూపాలకు సంబంధించినటువంటి విషయం. మనసంతా హృదయం అంతా కార్యరూపం దాల్చలేదు. అది కోరికలైతే ఉంటాయి, కానీ దానికి ఒక రూపం తీసుకురావాలంటే హృదయంతో అయ్యే పని కాదు. ఖచ్చితంగా ఏం ఉండాలి? మనసు ఉండాలి. మనసు శరీరాన్ని ఉపయోగించుకొని హృదయం యొక్క కోరికలు నెరవేర్చాలి. ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. అంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చూద్దాం. 4వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ
వచనం చూద్దాం. 18వ వచనం. వారైతే ఏమనుకుంటున్నారు? అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇక్కడ మీరు గమనించండి, చాలా ప్రధానమైనది ఏమని చెప్తున్నట్టున్నారు చెప్పండి. ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయి? మనసు ఉంది, అంధకార హృదయం ఉంది. ఏమండి? మనసు ఉంది, హృదయం ఉంది, అనుసరణ ఉంది. హృదయము, మనస్సు, అనుసరణ, ఈ మూడు ఉన్నాయి. సో మనస్సు అంధకారమైతే హృదయం ఏమైపోద్దట? కాఠిన్యమైపోతుంది. కఠినమైపోద్దట. కఠినాత్ముడు, కఠిన హృదయులు అని అంటారే, కలిగినవాడు. అంటే అంధకారమైన మనసు ఉందా లేదా మనకు తెలియాలంటే అది హృదయము కఠినంగా ఉంటుందట. ఇంకా ఈ కఠిన హృదయం లక్షణం ఏంటి, అంధకార మనసు లక్షణం ఏంటి అని అంటే అక్కడ క్లారిటీగా ఉన్న చూడండి. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. ఎందుకు జీవం కాదనుకోవడం జరిగింది? మనసు ఇక్కడ ఓటేయట్లా జీవానికి. ఆత్మానుసారమైనటువంటి రీతిగా బతకటానికి మనసుకి ఇష్టం లేదు కాబట్టి ఏం జరిగింది? మనిషి ఏం చేస్తున్నాడట? తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించే నడుచుకుంటారు. దేన్ని అనుసరించి నడుచుకుంటుంది? దేహం, మనస్సును అనుసరించి నడుచుకుంటాం. మనస్సును అనుసరించి శరీరం నడుచుకుంటుంది. మనసు అనుసరించి శరీరం నడుచుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ లింక్ అర్థమైపోయింది కదా. ఆ హృదయంలో ఉన్న కోరికలు ఈ శరీరం యొక్క సాయంతో మనసు నెరవేర్చడం అనేది జరుగుతుంది. ఇది హృదయానికి, శరీరానికి, మనస్సుకు ఉన్నటువంటి సంబంధం, డిఫరెన్స్ అది. కనుక ఈరోజు మనస్సులను బైబిల్ గ్రంథంలో ప్రారంభం నుండి చివరి దాకా చూడగలిగితే మనకు దేవుడు ఏం చెప్తున్నాడని మనం ఒక మాటలో చెప్పాలనుకోండి, ఊకిగా ఒక 1 వర్డ్ ఆన్సర్ చెప్పాలనుకోండి, ఏం చెప్తాం? మనసు మారాలి, మారు మనసు. ఇదే మొత్తం దేవుడు టోటల్ గా ఏం చెప్పాలనుకున్నారంటే, మీరు మారండిరా. ఎందుకు మారండి అని ప్రతిసారి చెప్తున్నాడు అనుకుంటున్నారు దేవుడు? అదే ముఖ్యమైంది. ఈరోజు మనకు సమయాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఒకసారి మనకు ఈ 3 ఏళ్ల నుంచి అంజూరు చెట్టును చూస్తున్నాను అని చెప్పిన మాటలు ఇవన్నీ మనం చాలాసార్లు చూస్తాం కదా. యేసుప్రభుల వారి ద్వారా దేవుడు మనల్ని క్షమించేసి అవకాశాలు ఇస్తున్నాడు, సంవత్సరాలు ప్రసాదిస్తున్నాడు అని మాటలు ఇవన్నీ చూస్తాం కదా. ఇవన్నీ ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జాగ్రత్తము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంటండి? సమయాన్ని ఇచ్చింది. మారు మనసు పొందటానికి సమయం ఇచ్చాడు. సమయం ఎందుకు ఇచ్చాడో దేవుడు అని కూడా తెలియదు. నేను కాలం గురించి ఒక పాట రాశాను. ఎవరికైనా ఐడియా ఉందండి? కాలం గురించి ఒక పాట రాశాను. విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తున్న వాళ్ళు చెప్పండి. అంటే దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, మీరు అంటే మన మినిస్ట్రీకి సంబంధించినటువంటి పాటలు అందరూ వినినట్టు లేరు. జేసీసీ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో 32 పాటలు ఉన్నాయి ఇప్పటికి. ఈ 32 పాటల్లో కాలానికి సంబంధించినటువంటి పాట, కాలం అంటే ఆయుష్కాలం, ఆయుష్కాలానికి సంబంధించిన పాట ఒకటి ఉంది. ఎవరికైనా ఐడియా ఉందా?
దేవుని దయ వాత్సల్యమే. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. దేవుని దయా వాత్సల్యమే మన ఆయుష్కాలం. ఆ తండ్రిని కనుగొని పరము చేరుటకైన కాలం. తిని త్రాగి సుఖించుటకే నన్ను భ్రమలో ఇంకెంత కాలం. క్రీస్తు ద్వారా తండ్రిని చేరితే సంతోషం కలకాలం. ఈ పాటలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రైమింగ్ వర్డ్స్ పల్లవిలో, అనుపల్లవిలో, చరణంలో చివరిలో ఖచ్చితంగా లం, కాలం అనేటటువంటిది పదంతో ముగిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తులకు సర్వసాధారణంగా కొన్ని లిరిక్స్ అంత ఈజీగా ఎక్కవో నచ్చవు, ఎన్నో చూస్తుంటారు కాబట్టి. కానీ ఆ పాటకు కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎదురు చూశాడట. ఆ కామెంట్ నేను పిన్ చేశాను. ఆ కామెంట్ పాటలు మీరు గమనిస్తే ఆయన పిన్ చేశాడు. నేను వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిక్స్ నేను ఎదురు చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. అద్భుతమైనటువంటి రీతిగా కాలం గురించి రాశాడు సోదరుడని ఆయన మ్యూజిక్ డైరెక్టర్ స్పందించి రాశాడు దాన్ని. అది వినండి తప్పనిసరిగా. తర్వాత లింక్ పెడతారు తమ్ముడు సురేష్ గ్రూపులలో. సో ఇక్కడ అన్ని ఒక కవిత లాగా వచ్చినాయి అన్న. ఇలా పాట అంతా ఒక కవిత లాగా వచ్చిందన్న. అవునమ్మా, మొత్తం మనమంతా ఒక నరేషన్ లాగమ్మా. మనమంతా దేవుని పిల్లలు, మనమంతా దేవుని పిల్లలు. ఆయన మేపెడి తన గొర్రెలం, సర్వసృష్టికి రారాజులం, మనం పరజనులం, జగతికి మనం పరజనులం, లోకానికి వచ్చినట్టు యాత్రికులం, ఆ పరమును పొందగలం, మన జీవం ఇక పదిలం. ఇది ఒక వచనం. రెండోది జీవ కుటుంబం, క్రీస్తుయే తప్పించి చేర్చును పరం, పరలోకమే మన స్వస్థలం, కోల్పోకు ఆ దివ్యస్థలం, తృప్తి నందు కొంతకాలం, క్రీస్తుతో నందు కలకాలం. చాలా బాగున్నది ఈ పాట. అవునమ్మా, స్తోత్రం అమ్మ. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఆయుష్కాలాన్ని అంత ఎందుకు ఇస్తున్నాడు, దేహాన్ని ఎందుకు ఇచ్చాడు, హృదయాన్ని ఎందుకు ఇచ్చాడు, ఆత్మను ఎందుకు పెట్టాడు, ఈ జీవితాన్ని ఎందుకు ప్రసాదించాడంటే ఒక్కటే ఒక మాట, మారమని, మనసు మార్చుకోమని. మనల్ని ఈ మారు మనసు పొందుటకే సమయాన్ని ఇచ్చాడట దేవుడు. ఎందుకు జీవిత కాలాన్ని పొడిగిస్తున్నాడో మానవుడికి అర్థం కాదు. మనకి మనం వయసు పెరిగే కొద్దీ ఏమి ఆలోచన చేస్తామంటే, అరే నేను మనసు మారిన స్థితిలో ఉన్నానా లేదా అలాగే ఉన్నానా, మార్పు లేని స్థితిలో ఉన్నానా అనేది ఎవ్వరూ పెద్ద మంది అసలు యోచనే చెయ్యం. నిత్యం మారాలండి. చాలా మంది తెలియని ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మారు మనసు పొందిన వాళ్ళే కదా రక్షణ పొందిన వాళ్ళు. అంటే అర్థం ఏంటండి? రక్షణ పొందిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందిన వాళ్ళే కదా. మారు మనసు పొందిన వాళ్ళు మళ్ళీ మారు మనసు పొందాలా? ఇది రక్షించబడినోడికి కూడా మారు మనసు కావాలా? అంటారు మారు మనసు పొంది రక్షింపబడాలి. అర్థమైందండి. అదేనమ్మా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన సూక్ష్మమైన విషయం ఏంటంటే, మనం మారు మనసు అనగానే ఇది మనకు సంబంధించింది కాదు అనుకుంటాం. మారు మనసు అనగానే మనకు సంబంధించింది కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఏమయ్యాం? రక్షించబడ్డా, మారు మనసు పొందేసాం. మళ్ళీ మార్చడం ఏంటి కదా? మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ మనం మారు మనసు మనకేం అవసరం అనుకుంటూ ఉంటారు. అది 100% రాంగ్ అండి. ఎందుకనంటే అసలు ఇది ఎవరికి మాట్లాడుతున్నా, ఎవరికి రాస్తూ చెప్పండి మాట ఏమండి? 18వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. అంటే సంఘం అనేది వచ్చేసింది. సంఘంలో ఎవరు ఉంటారండి? మారు మనసు పొందినటువంటి ప్రజలు ఉంటారు కదా. మారు మనసు పొందిన వాళ్ళే కదండి, పిలువబడిన వాళ్లే కదండి, వాళ్ళు రక్షించబడిన వాళ్లే కదండి. మనసు మార్చబడినటువంటి వాళ్ళు సంఘంలో చేరి ఉంటే, ఈ మనసు మార్చుకున్న వాళ్ళను దేవుడు ఏమంటున్నాడు?
మారు మనసు పొందడానికి నీకు సమయం మనసు ఇచ్చాను అన్నాడు. సమయం అంటే ఇచ్చాను. అర్థం ఏమిటి? ఏం తెలుసుకోవాలి దీంట్లో మనం? మారు మనసు పొందినంత మాత్రము చేత అంతా మారినట్లు కాదు. ఏదో రకం అంతేనా? తప్పిపోతున్నాం. అవునండి, మాట అసలు ద్వారా తలంపు ద్వారా. యాకోబు గారు మాట చెప్తాడండి. ఆ మాటలు చూసినప్పుడల్లా చాలా భయం వేస్తుంది. అసలు చూద్దాం 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడై ఎంతమంది అటండి? అనేక మంది ఎంతమంది అటండి? అదేనండి. అనేక ఎవడైనను అంటే ఇక్కడ అందరము అనేక విషయాలు, అందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. కాబట్టి ఈ తప్పిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటనంటే మారు మనస్సు అనేటటువంటిది ప్రతి నిత్యం అవసరమైనది. ఒక మాట అడుగుతాను, మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి చెప్పండి. స్నానం మనం రోజు ఎందుకు చేస్తాం? దుర్వాసన రాకుండా అంటే ఉండాలి. మరి ఏం తీసివేసుకుంటుందండి. క్రిములను పోగొట్టు శరీరం అన్నదండి స్నానం గనక రెగ్యులర్ గా రోజు చేయకపోతే, అసలు ఆ కరోనా వచ్చి చాలా మంచి పని చేసింది భారతీయులకి. ఎందుకనంటే నేను మీకు చెప్పాను లేదో, మా స్కూల్లో ఒక పిల్లగాడు ఉన్నాడు. వాడు స్నానం చేయాలంటే ఖచ్చితంగా ఒక పండగ రావాలి. పండగ రావాలండి. అంటే ఆ ఎంత గ్యాప్ అయినా రావచ్చు ఈ పండక్కి మధ్య. పండగ వస్తేనే స్నానం చేస్తాడు. అట్లా ఉంటది. పిల్లోడేమో చూడడానికి బాగా ఎర్రగా బుర్రగా మంచిగానే ఉంటాడు, వాడు చదువుతాడు బాగా, కానీ వాడు స్నానం చేయటానికి వాడికి మనసు రాదు. అట్లా కొంతమంది ఉంటారు. మీరు గమనించగలిగితే అసలు ఈ స్నానం, శరీరానికి స్నానం అనేది నిత్యము మనం చేసుకోవాలి. అలా చేసుకుంటేనే శరీరం ఫిట్గా, ఆరోగ్యంగా, చలాకీగా, చురుగ్గా ఉంటుంది. చుట్టూ మన బాడీలో లక్షల సూక్ష్మ జీవులు తిరుగుతాయటండి. లోపల ఉన్నాయి, బాడీ లోపల ఉంటాయి, బాడీ బయట కూడా ఉంటాయి. అటువంటివన్నీ కూడా దరిచేరకుండా, వాటి దుష్ప్రభావాలు మన మీద పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒంటికి అంటుకున్న మురికి ఇవన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా స్నానం చేయాలి. సరే, రెగ్యులర్గా స్నానం రోజు చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే, మనసు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ స్నానం జరగాలి తెలుసండి? ముఖ్యమైన ఉదక స్నానం రావాలండి. వెరీ గుడ్ అమ్మా. ఒకసారి ఎఫ్సీలు రాసిన పత్రిక చూద్దాం. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు చూడండి. పౌలు గారు ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ మాట్లాడుతూ, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైన గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మీరు గమనించండి, వాక్యముతో ఉదక స్నానం. ఉదకం అంటే ఏంటి? ఉదకము అన్నారు కదండి. ఉదకం అంటే ఏంటండి? నీరు నీరు అని అర్థం అండి. వెరీ గుడ్. మనకు పద్యాల్లో చదువుకున్నప్పుడు కూడా తమ ఉదకములను నదులు ద్రావము అనేది ఒకటి పద్యం ఉంది. ఎవరికైనా గుర్తుందో లేదు. అంటే నదులు ఉదకమును తాగబట. అసలు నదుల్లో ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. ఉదకం అంటే నీరు. వాక్యాన్ని నీటితో పోలుస్తున్నారు. ఆత్మకు స్నానం అది. అంటే తెల్లవారి రోజు
మనం ఆన్లైన్కి వస్తున్నాం అంటే ఉదయం ఏం చేస్తున్నట్టు? స్నానం ఆత్మకు చేస్తున్నట్టు మనస్సుకు స్నానం చేయిస్తున్నాము అనేది అర్థం. పరుచుకుంటున్నాం. అలాగే ఈ స్నానము మరలా మధ్యాహ్నం కొంతమంది మళ్ళీ చేయటం, సాయంత్రం ఆన్లైన్కు రావటం, ఎన్నిసార్లు అయితే దేవుడి వాక్యం చెంతకు వస్తామో అన్నిసార్లు మనం శుభ్రపరచబడుతున్నాం అనేది మర్చిపోకూడదు. ఎవరు ఎంత దగ్గరగా వస్తే అంత మంచిది. అప్పుడప్పుడు కరోనా టైంలో ఏం చేస్తుండేవాళ్ళం? రెగ్యులర్గా స్నానాలు చేసేవాళ్ళం. ఎట్లా చేస్తామనంటే అసలు వారానికి ఒకసారి చేసేవాళ్ళు పూటకు ఒకసారి చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే అది వచ్చి మనల్ని కబలించేస్తుంది అన్నటువంటి విషయం. మరి మనసును చెడిపోతే మనకి ఎంత ప్రమాదం, దానికంటే భయంకరమైనటువంటి ప్రమాదం అనే విషయం మనిషి గుర్తించట్లేదు. అందుకే నిత్యము మనం ఏం చేయాలంటే వాక్యం అనే ఉదకముతో స్నానాలు చేయాలి. ఆ స్నానం దేహానికంటే దేహాన్ని జీవింపజేస్తున్న ఆత్మకు, అలాగే హృదయానికి, మనస్సుకు అన్నింటికీ ప్రక్షాళన దిశగా సాగేది. అందుకే దానికోసం మనం ఇంట్రెస్టెడ్గా, ఇప్పుడు స్నానం చేయమంటే మొరాయిస్తున్నాడు పిల్లోడు అని అంటే వాడికి తెలియదు విషయం, స్నానం విలువ వాడికి అర్థం కాలేదు. ఇప్పుడు చాలా మంది దేవుడి సన్నిధికి రండి, ధ్యానించండి, నేర్చుకోండి, ఆన్లైన్కి రండి అంటే ఎందుకు రారు వాళ్ళు? అది తెలియదండి వాళ్ళకి. ఆ విలువ తెలియక మొరాయిస్తారు, సంటి పిల్లలు మొరాయిస్తున్నట్టు ఏవో చేసేస్తారని. అప్పుడప్పుడు గమనించండి, స్నానం చేయిస్తూ ఉంటే పిల్లలు ఏం చేస్తారండి? భయంకరంగా ఏడుస్తారు. అప్పుడు అంటాం, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు, నీ బంగారం అంతా పోతుందని ఏడుస్తున్నావా అని అంటారు కదా, అట్లాగా. సో అలాంటి పరిస్థితి ఈరోజు హృదయం విషయంలో, మనస్సు విషయంలో, ఆత్మ విషయంలో తెలియక చాలా మంది చేస్తున్న పొరపాటు పిల్లలు, మంచిది కాదు మనకి. కాబట్టి మనస్సు అనేటటువంటిది మార్చుకోవటానికి దేవుడు ఒకవైపు దేవుడి వాక్యాన్ని విరివిగా అందిస్తున్నాడు, తర్వాత సమయాన్ని ఇస్తున్నాడు. చూసారా, కొంతమందికి చెప్తూ ఉంటారు సమయం ఉంటుంది కానీ అనుకూలతలు ఉండవు, కొంతమందికి అనుకూలతలు ఉంటుంది కానీ సమయం ఉండదు. కానీ మనకు దేవుడు రెండు ఇచ్చాడు. మారు మనసు పొందటానికి సమయం ఇచ్చాడు, మారు మనసు పొందటానికి సాధనం ఇచ్చాడు. సమయము సాధనము రెండు మనకు అనుగ్రహించాడు. ఇరువైపులా మనం పదును కలిగినటువంటి స్థితిలో ఆధ్యాత్మికతలో ఉండాలన్నటువంటి ఉద్దేశం. కనుక మనసును మార్చుకోవటానికే అనాదిగా దేవుడు మన ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి మానవాళిని అంతటినీ గమనించగలిగితే, బాప్తీసు యోహాను గారు వచ్చారు. వచ్చి పిలుపు ఏమిచ్చారండి? వచ్చి మొట్టమొదటిగా ఆయన సువార్తలో ఇచ్చిన పిలుపు ఏంటి? మారు మనసుకు తగిన పల్లెములు ఫలించండి. ఇంకా అంతకంటే ముందు యోహాను గారు వచ్చి చెప్పినటువంటి మాట, దేవుని రాజ్యము సమీపమై ఉంది. అదేనండి అన్నాడు. చూడండి, ఆయన వచ్చినటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి మాటలు, యోహాను గారి మాటల్లో ప్రధానంగా కనబడేటివి అవే. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలో బాప్తీసు యోహాను గారు ఏమి చెప్తున్నాడో అనేటటువంటి మాటలు గమనించగలిగితే 3వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు. ప్రభు మార్గం సిద్ధపరచండి. బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. దేవుని రాజ్యం సమీపిస్తుంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొంది. ఇదే బాప్తీసు యోహాను గారి బోధలో చెప్తున్నటువంటి మాట. దేవుని రాజ్యం దగ్గరలో ఉంది, మారు మనసు పొందండి. అసలు దేవుడు రాజ్యంలోనికి మనిషి ఎందుకు రావాలనేది కూడా తెలియదు మనిషికి. తెలుసా మీకు? అసలు దేవుని రాజ్యంలోకి ఎందుకు రావాలి, రావడానికి ముందు ఏం జరగాలి, ఇవన్నీ లేదు.
అందుకే రాజ్య సువార్త అనేటటువంటిది మనకి బాగా తెలియాలి. తెలియకుండానే చాలా దూరం వచ్చేసాం మనం అని చెప్తున్నాడు. ఇది దేవుడి రాజ్యం సమీపిస్తుంది, మారుమనసు పొందనండి. యేసు ప్రభు ఏం చెప్పారు? 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. అంటే బాప్తీసు యోహాను గారి యొక్క సువార్తలో సారాంశము, యేసు ప్రభుల వారి సువార్తలో సారాంశం అంతా కూడా ఏం చేయమంటున్నారు? మారు మనసు అండి మారు మనసు పొందనని. ఇక్కడ ఒక చేదు నిజం ఒకటేంటంటే, మారు మనసు పొందండి 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 అంటున్నారంటే దేవుడు మార్చలేడా మనుషుల్ని? మార్చగలరండి, కానీ మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా బలవంతంగా చేసే దేవుడు కాదన్న, ఇష్టపూర్వకంగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, స్వాతంత్ర్యమునిచ్చు ఆత్మ యొక్క నియమం దేవుడిది. దేవుడు ఎవరినైనా క్షణాల్లో మార్చేయగలడు, కానీ అట్టి మార్పు శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పిల్లవాడికి ఆకలి విలువ తెలిసి వచ్చేంత వరకు, ఆకలిని మనం తిండి తినాలి, తినకపోతే మనకు కుదరదు అనే దాని విషయం తెలిసేంత వరకు పిల్లలు ఏం చేస్తూ ఉంటారండి? మనకి నానా తిప్పలు పెడుతూ ఉంటారు. తెలుసుగా, తల్లులకు అందరికి బాగా తెలుసు. తిండి తినరు, గారాబం చేస్తారు, మారాన్ చేస్తారు. మనం సంకన పెట్టుకొని పోతాం, బయట చూపిస్తాం, అన్ని చేస్తాం. అప్పుడు కాలంలో చదవవు రావే, జాబీలు రావే అని చెప్పేసి ఎన్నో రీతులుగా కథలు అవన్నీ ఏదో రకరకాలు చెప్పేస్తూ ఉంటాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత మా వాడు టిఫిన్ తినడానికి కొంచెం బయట చూపిద్దామని బస్ ఎక్కించిందంట ఒక సోదరి. ఇద్దరు సోదరి మనల్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమ్మా ఎందుకు వచ్చారు, ఎక్కడికో వెళ్తున్నారని అంటే, టిఫిన్ తినడం లేదు మా వాడు, అది అటు ఇటు చూపిస్తే టిఫిన్ తినిపిస్తున్నారని అంట. అంటే మీరు బాగా గమనించగలిగితే, తిండి విలువ అర్థమైనటువంటి వ్యక్తికి తెలియనటువంటి వ్యక్తికి ఎంత డిఫరెన్స్ ఉందో, మారు మనసు నాకై నేను పొందితే ఎంత విలువైందో, ఎవడో మారు మనసు పొందు 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 అని బయట నుంచి గాలి కొడితే ఏమాత్రం నిలబడుతుందండి? అది లేదు కదా. మనకు తెలియాలి, మనం మారాలి. మనకై మనం మారినటువంటి పరిస్థితి చాలా బాగుంటుంది. ఎవరో మార్చాలన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం కావట్లేదు క్లారిటీగా. మందు అలవాటు, తాగుడు అలవాటు, మానుకోవాలన్న ఉద్దేశంతో మనం కొంతమంది ఏం చేస్తూ ఉంటామంటే, మీకు ఇంట్లో ఆ తాగుతున్న వ్యక్తికి తెలియకుండా ఏం చేస్తామని చెప్తారండి, మీరు మాకు మెడిసిన్ ఇస్తాము, ఒక లిక్విడ్ ఇస్తాము, అది అన్నంలో కలుపుకోండి, నీళ్ళలో కలిపి తాపించండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. విన్నారా? వినుంటారు. మందు ఇస్తామంటారు కదా. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు, మందును మందుతోనే మానిపించాలన్నట్టు, ఆ తాగుడిని ఏదో ఒక మందు మానిపించడానికి సంబంధించినటువంటి మందుని ఇస్తామని చెప్తాడు. కానీ ఇట్లా ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేసినా వాడికి, తాగుతున్న వ్యక్తికి మనసులో పడలేదనుకోండి గట్టిగా, ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. నా సడుగుడు అంటే నా తోడలు, మా ఆవిడ చెల్లి భర్త, ఒక దాదాపుగా నేటికి వారం రోజులు అవుతుంది తమ్ముడు చనిపోయి. 10 లక్షల పైన వేలూరులో ఖర్చు చేయడం జరిగింది బాగుపడాలంట. టీనేజ్ నుంచి మందు అలవాటు ఉందట అబ్బాయి. టీనేజ్ నుంచి మందు అలవాటు, 43 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఈ టీనేజ్ నుంచి మందు అలవాటు ఉన్నటువంటి వ్యక్తికి ఎన్నోసార్లు ఆ ఫలానా చోట తీసుకెళ్ళి ఆ పసురు దాపిస్తే, ఈ మందు దాపిస్తే మందు మాంతారని చెప్పేసి అంటే ఎన్నోసార్లు చేశారు అబ్బాయికి.
చనిపోవడానికి ముందు రోజు వరకు కూడా తాగుతూనే ఉన్నాడు. ఎందుకు అని అంటే తనకు కలగాలి. తనకు తానుగా కలిగినటువంటి పరిస్థితికి ఎవరో ఏదో బయట నుంచి ప్రెజర్ పెట్టే పరిస్థితి చాలా డిఫరెన్స్ అది. దీనికి సంబంధించి బాగా అర్థం కావటానికి నేను జేసీసీ షార్ట్ మెసేజెస్లో 3 విషయాలతో కూడినటువంటి 10 నిమిషాల మెసేజ్ అది. ఎవరన్నా చూసారో లేదు? గుడ్డు నేర్పే వెరీ గుడ్డు పాఠం. ఎవరన్నా చూసారా? గుడ్డు నేర్పే వెరీ గుడ్డు పాఠం. గుడ్డు ఏం నేర్పుతుంది మనకి? అసలు గుడ్డు కానీ అందులో గుడ్డు ఒకటే కాదు, 3 విషయాలు అన్నాం కదా. గుడ్డు గురించి, సీతకొక చిలుక గురించి, విత్తనం గురించి, 3 గురించి చెప్పాను. జాగ్రత్తగా మనస్కరించండి. ఇది చాలా అవసరం. ఎవరన్నా బాగా మళ్ళీ వినాలన్నా కూడా వినడానికి ప్రయత్నించండి. 10 నిమిషాలు ఉంటుంది అది. అందులో గుడ్డు గురించి, విత్తనం గురించి, సీతకొక చిలుక గురించి 3 గురించి చెప్పాను. అదే 10 నిమిషాలు. ఇప్పుడు 10 నిమిషాలు కూడా అక్కర్లేదు, ఇంకా స్పీడ్గా అయిపోతుంది. గుడ్డులో నుంచి పిల్ల రావాలనుకోండి, ఎలా వస్తుంది? గుడ్డులోంచి పిల్ల రాకుండా కేవలం ఆమ్లెటే జరగాలనుకోండి, లేదా ఏదో ఒక కూరగా మారాలనుకోండి, అది ఎలా జరుగుతుంది? డిఫరెన్స్ మనకు తెలియాలి. గుడ్డులో నుంచి పిల్ల రావాలంటే గుడ్డుని లోపల నుంచి ప్రెజర్ పెట్టాలి, పెంకు మీద లోపల నుంచి ప్రెజర్ పెట్టాలి. అంటే ఏంటి? లోపల ఉన్న పిల్ల ఆ పెంకును చీల్చుకొని బయటికి రావాలి. అది మనలో లోపల నుంచి కలిగేటటువంటి ప్రెజర్. అది బయట నుంచి తప్పమని కొట్టి ఓపెన్ చేసాం అనుకోండి, పిల్ల రాదు. ఏమండి? ఆ తెల్ల సొన పచ్చ సొన మాత్రమే వస్తుంది. మహా అంటే ఆమ్లెట్ అయిపోద్ది అంతే. అంటే బయట నుంచి మనం పెట్టే ఈ ప్రెజర్కి లోపల నుంచి వచ్చే ప్రెజర్కి డిఫరెన్స్ అర్థమైందా? ఎవరో కలగజేసే మార మనసుకి మనకు వచ్చే మార మనసుకి డిఫరెన్స్ మనకు తెలియాలి. అదే గుడ్డు నేర్పే వెరీ గుడ్ పాఠం. లోపల నుంచి ప్రెజర్ పుట్టి ఒక పిల్ల బయటకు వస్తే దాని నుంచి ఎన్ని గుడ్లు, ఎన్ని మళ్ళీ ప్రాణులు వస్తాయి, ఆ సంగతే వేరండి. కానీ ఎప్పుడైతే బయట నుంచి ప్రెజర్ పెట్టి దాన్ని పగల కొడతామో అది జస్ట్ ఒక ఆమ్లెట్తో అయిపోద్ది, దాని జీవితం ఖతం. అది తెలుసు దేవుడికి. అందుకే ఏం చేయమన్నాడు? నీకు నువ్వుగా మారు మనసు పొందు అన్నాడు. ఎవరెన్ని చెప్తే ఎలా రాగలరు చెప్పండి, వాళ్ళకి కలగకపోతే. తర్వాత విత్తనాన్ని మనం గమనిస్తే ఏమండి, ఆ చిన్న ప్రాణి అండి, ఆ చిన్ని మొలక ఏం చేస్తాడు? పైకి వస్తుందండి. భూమిని చీల్చుకొని ఎన్నోసార్లు కొడతదట. అది భూమిని కొట్టి 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 పైకి వచ్చేస్తాడు. అలా వచ్చింది కాబట్టి రండి, ఎన్ని ఒడిదుడుకలను అది తట్టుకొని నిలబడతా అనుకుంటున్నారు. ఏ పశువు అయినా తొక్కాలను చూస్తుంది, తినాలని చూస్తుంది. ఏమండి? పెద్ద పెరిగితే ఎవడో ఒక నరకాలను చూస్తాడు. ఇన్నిటిని తట్టుకొని నిలదొక్కుని దాదాపు 1 కోటి రూపాయలు విలువ చేసేటటువంటి సేవల్ని మనకు దారాదత్తం చేయడం అనేది జరుగుతుంది. ఒక మొలక అంటే లోపల నుంచి తనకు తాను తెచ్చుకుని ఆ ప్రెజర్, ఆ పవర్ తెచ్చుకునింది, శక్తి తెచ్చుకొని దాన్ని కొట్టి బయటికి రావాలన్నటువంటిది వచ్చింది. మనకు వచ్చే మార్పు ఎలాంటిదంటే భూమిని చీల్చుకొని బయటకు వస్తున్నటువంటి ఒక మొలక లాంటిది. తర్వాత 3వది ఉంది. ఏంటది? సీతకొక చిలుకకి కూడా మనం గమనించగలిగితే అది 3 వారాలు లాక్డౌన్లో ఉంటుంది. నేను లాక్డౌన్ టైంలో చాలా పాఠాలు చెప్పాను. అది కూడా సీతకొక చిలుక లాక్డౌన్లో ఉంటుంది 3 వీక్స్. 3 వారాలు ఉండి, అంటే ఏది లాక్డౌన్ అయిపోయి ఉంటుంది? సీతకొక చిలుక కాదు లాక్డౌన్ అయ్యేది, గొంగలి పురుగు అండి. ఆ గొంగలి పురుగు 3 వారాలు ఉండి బయటకు వచ్చే సమయానికి సీతకొక చిలుకగా మారిపోతుంది. ఒకసారి ఏం జరిగిందంటే రాజుకి ఒక కుతూహలం, ఉత్సాహం ఉండేదట. ఏమనంటే ఈ గొంగలి పురుగు సీతకొక చిలుకగా ఎట్లా బయటకు వస్తుంది, ఆ బయటకు వచ్చే టైంలో నేను చూడాలి అని ఆశ ఉండేదట. గాంధీ భాగ్య మహారాజా మనకు తోట ఉంది కదా, తోటలో ఎన్నో
ఆ ఉద్యానవనం అంతా ఉంది. అందులో ఖచ్చితంగా ఏవో కొన్ని ఏ టైంలో పోయినా అందులో నుంచి ఆ గూట్లో నుంచి బయటకు వస్తూ ఉంటాయి చితకొచ్చిలకలు, మనం వచ్చి చూడొచ్చు అని చెప్పేసి అంటే ఓకే అని పోయారు. రాజు మంత్రి ఇద్దరు పోయారు. కరెక్ట్ గా ఆయన వెళ్ళే సమయానికి ఆ లోపల ఉన్నటువంటి ఆ గూడుని బయటికి చీల్చుకొని రావటానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. సీతకోచిలుక బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. చాలా సమయం చూశాడు ఆ రాజు, అది రాలేకపోతుంది. అప్పుడు ఏం చేశాడు అని అంటే, కత్తి ఉంటది కదండి, రాజు దగ్గర కత్తి ఉంటది కదా, ఆ కత్తితో జాగ్రత్తగా ఆ పైన ఉన్నటువంటి గూటిని కోసి ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేయగానే ఆ సీతకోచిలుక కింద పడిపోయి కొట్టుకుంటుంది. అది ఎగరలేకపోతుంది. ఏంటిది మంత్రి, నేనేదో ఇది గూట్లోంచి బయటికి రాలేకపోతుందని చెప్పి నేనేదో సాయం చేసి దాన్ని బయట తీసుకుని వస్తే కింద పడి కొట్టుకుంటుందని అంటే, అప్పుడు చెప్పాట మంత్రి ఏమనంటే, అయ్యా రాజా, అసలు దానికి బలంగా అంత ప్రెజర్ ఉండేటటువంటి గాలిలో నిలదొక్కుని అది ఎగరడానికి శక్తినిచ్చేది ఆ గూటిని నుంచి బయటికి రావటానికి అది ఎన్నోసార్లు దాన్ని కొట్టి 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 చేసేటప్పుడే రెక్కల్లో బలం వచ్చేస్తుందటండి. రెక్కలకు బలం వచ్చేస్తుందట. ఆ బలముతోనే అది వెళ్ళి ఎగరగలదట. ఇప్పుడు అది కొట్టి బయటికి రానియకుండా నువ్వేం చేసావు, ఆ కత్తితో చేసావు. దానికి రెక్కలకు బలం లేక అది అక్కడే భూమి మీద కొట్టుకుసాస్తుందని చెప్పాడు. అంటే మనం బయట నుంచి కలగజేసే మార్పు కంటే మన లోపల నుంచి వచ్చు మార్పు చాలా ప్రధానమైంది. అందుకే మారు మనసు పొందండి అని మనకిచ్చాడు దేవుడు. గమనించండి, మామూలుడు కాదండి దేవుడు, మన అందరికీ మేధస్సునిచ్చినటువంటి మహనీయుడండి ఆయన. ఊరికి చెప్పడు కదా ఏం చెప్పినా. అందుకే గుడ్డులో నుంచి పిల్ల బయటకు వచ్చినట్టు మార్పు మనలో నుంచి రావాలి. నేలను చీల్చుకొని మొలకు వచ్చినట్టు మనలోంచి మార్పు రావాలి. గూడును చీల్చుకొని బయటకు వచ్చినట్టు సీతకోక చిలకలో వచ్చినటువంటి శక్తి లాంటిది మనకు రావాలి. అందుకే అన్నిటికీ మనసే ప్రధానం. అది మారితే అంతా మారిపోతుంది. చిత్రం ఏంటంటే, ప్రపంచం మారలేదు, లోకం మారలేదు, లోకం మారలేదు, ప్రపంచం మారలేదు అంటాం. మారాలంటే ముందు ఎవరు మారాలి? మనం మారాలి. మనం మారకుండా ప్రపంచం అంతా ఎట్లా మారుతుందండి? ప్రతి వ్యక్తి వాడు బాలేడు, వీడు బాలేడు, వాళ్ళు బాలేడు, వీళ్ళు బాలేరు అనుకుంటూ ఉంటే మనం బాగుండం ఏంటి? గమనించండి. కాబట్టి ఇది చాలా ప్రధానమైనది పిల్లరా. సాతానుడు తెలివిగా ఏం చేస్తున్నాడంటే మన మనసు మారనీయకుండా జాగ్రత్త వహిస్తున్నాడు. దీన్ని పసిగట్టండి. తప్పనిసరిగా దాన్ని అధిగమించడానికి మనం గట్టి ప్రయత్నం చేయాలి. ఇదండి మనసుకు సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి. హృదయం యొక్క కోరికలను శరీరం సాయంతో మనస్సు కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి హృదయంలో ఉన్న కోరికలు మంచిగా పెట్టుకోవాలి. ఆ కోరికలు బాగుంటే, మంచి కోరికలతో అది నిలిచి ఉంటే, అది స్టోరేజ్ అయి ఉంటే హృదయం తప్పనిసరిగా ఆ కోరికలకే కార్యరూపం దాలుస్తుంది మనసు శరీర సాయంతో. అందుకే మనం హృదయంలో మంచి కోరికలు పెట్టుకోవాలి. దానికి తగినటువంటి రీతిగా మనసు వ్యవహరిస్తుంది అనేటటువంటిది చాలా ప్రధానమైంది. ఇది ఆత్మకు సంబంధించిన మనసు అనే అవయవం గురించి. నెక్స్ట్ డే మరొక అవయవం గురించి నేర్చుకుందాం. అదే మనస్సాక్షి. చాలా ప్రధానమైనది ఇది కూడా. దాని గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు విన్న దాంట్లో ఏమైనా ఎవరికైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒక ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.